సరస్వతిని ఒకసారి స్మరణ చేసుకోమని చెప్పండి, అంత శుభం జరుగుతుంది తల్లి. మరి ఇంకేం అవసరం లేదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. శ్రీదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ దేశం గురించి మంచి విచారాలు తెలియజేస్తున్నారు. దేశ మన నిజంగా మనము ఎక్కడ వెళ్ళినా కూడా మన ఒక భారతదేశంలో ఎడ్యుకేటెడ్ అయిన వారికి ఉన్న ప్రాధ్యత ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక్కడ జాతీయ గీతలో మనం చూస్తూ ఉంటాము, వింధ్యసి హిమాచల యమున గంగా ఉచ్చల జలసితర, అది ఒకటే చూస్తూరండి, అన్ని రాష్ట్రాలు కలిపేశారు. ఎంత అద్భుత రచన అంటే నిజంగా అది చదువుతూ ఉంటే అది ఫీల్ చేయాలి, అప్పుడే మనకు తెలుస్తుంది ఆ రచనలో ఏమేమి ఉంటాయి. తర్వాత ఒక బ్రాహ్మణుడు, శైవ, అన్ని జాతులు అందులో వస్తాయి, అన్ని ధర్మ, అన్ని భాషలు వస్తాయి. చూసారా, భాష, జాతి, ధర్మము, నదులు, రాష్ట్ర పేర్లు ఇవన్నీ కలిసి ఇదంతా మన భారతదేశం అంతా ఒకే జాతి అనే దాన్ని జాతి గీత అన్నారు. అంత విశేషమైన ఒక విచారధార అందులో ఉంటుందన్నమాట. విచారధార, ఈ ఒక విచారాలు ఎన్నో ఒక విచారాలు ఇలాంటివి ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాలి. నేను అప్పుడే చెప్పాను, ఒక అతను లాస్ట్కి ఏం చెప్పారంటే, నాకు గర్వంగా చెప్పుకుంటాను, ప్రౌడ్, గర్వంగా నేను చెప్పుకుంటాను. ఆ రోజు మాకు అవమానం జరిగింది గురుగారు, అయినా కూడా నా కొడుకు అలా మమ్మల్ని ఎడ్యుకేటెడ్ చేశాడనమాట. మేము మర్చిపోయాం. అయితే మేము మర్చిపోయినా కూడా నేను ఈరోజు గర్వంగా 100 మంది దగ్గర చెప్పుకుంటాను, నా కొడుకు ఇలా చేశాడని. కానీ ఆ రోజు ఎంతోమంది నవ్వుతూ వెళ్ళారు కదా, ఏ ఒక్కడైనా ఆలోచించాడా అలా? అక్కడ ముందర మూవీలో జాతీయ గీతం వచ్చింది, మనం లేచి నిలుచుకోవాలి, అది ఎవరు ఆలోచించలేదు. సెన్సార్లా కట్ చేయాలని తెలీదు, లేదు అది కావాలి అక్కడ, లేదు అది వేసినప్పుడు అందరూ లేచి నిలబడాలి అని దిగువ స్క్రోలింగ్ ఇవ్వలేదు, ఏమి లేదు. కానీ నా కొడుకు అది వినబడంగానే మమ్మల్ని ఎడ్యుకేటెడ్ చేశారు. ఇలా జనాలు ఇంకా ఎప్పుడు ఎడ్యుకేటెడ్ అవుతారు అంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్లు అయిపోవచ్చు ఇంజనీరింగ్ చదివేస్తే. నిజంగా ఇంజనీరింగ్ చక్కగా చదివితే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఐటీ చదవచ్చు, ఐటీ ఫీల్డ్ అయిపోవచ్చు. మంచి పురోహితుడు కావాలంటే మంచిగా వేదం నేర్చుకోవాలి, వాక్చాతుర్యం అంటే జరుగుతుంది. లేదంటే మంచి స్వామి అంటే రామాయణాలు, మహాభారతాలు చక్కగా చదువుకొని అందరికీ చెప్తూ ఒక మంచి గురువు అవ్వచ్చు. అలా మనం ఏ దానిపైన ఉద్దేశంతో చేస్తామో అలా మనం దానిపైన వెళ్ళిపోవచ్చు. కానీ మన రాష్ట్రం గౌరవం నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే, అవును కదా, మనము రాష్ట్ర గౌరవం తెలుసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలని దానికి ఎవరు ఉంటారు? సరే, ఒకడు వచ్చి నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఎలాంటి ప్రశ్న అంటే, ఒకరోజు ఎక్కడైనా మన భారతదేశాన్ని ఒక ఫ్లాగ్ కనబడితే దానికి సెల్యూట్ కొట్టాలా వద్దా, సెల్యూట్ కొట్టాలా వద్దా అని అడిగాడు. నేనేం చెప్పాలి? అది ఒక ప్రశ్నగానే ఉండిపోయింది ఇంకా నా జీవితంలో. ఎందుకు ప్రశ్నగా ఉంది అంటే, అతను అలా నన్ను క్వశ్చన్స్ అడిగాడు అన్నమాట. ఆ ఒక 2 minutes అన్నమాట. అది ఇప్పుడే వచ్చి తెలియజేస్తా. వెయిట్. గురుగారు, అసలు ఏం చేసినా కూడా ఫలితం ఉండట్లేదండి. అసలు పని చెప్పలేకపోతున్నాను, మాట కూడా రావట్లేదండి నాకు. అసలు ఇది రూపాయి తెస్తుంటే 10 రూపాయలు ఖర్చు పడుతుంది, ఒక్కళ్ళు తెస్తుంది 4 తినటం అలా అవుతుంది, ఖర్చు బాగా కనిపిస్తుంది. ఏం పని చేస్తారు తల్లి మీ భర్త? పెయింటింగ్ వర్క్ చేస్తారండి. ఎన్ని సంవత్సరాల నుంచి? అతను చిన్నప్పటి నుంచి చేస్తున్నారండి, 15 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారండి. ఒక పనులు కూడా సరిగ్గా ఉండట్లేదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండట్లేదు. నేనేమో ఇంటి దగ్గర ఇడ్లీ పునుగులు అది వేసుకుని అమ్ముతానండి, టిఫిన్ హోటల్ అండి. ఏదో టైం పాస్ అలా ఎలా అవుతుంది, అంతేగాని పూర్తిగా లేదండి. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉన్నట్లు పని చేస్తాం, డబ్బులు వస్తున్నా కానీ ఖర్చులు కనపడుతున్నాయండి. ఏం చేయాలో పాల్పోక మీకు ఎస్ఎంఎస్ చేసుకున్నామండి. వేస్ట్ ఖర్చులంతా ఏం లేదు. సంతానం? 2 ఆడపిల్లలేనండి. 2 ఆడపిల్లలు. మీ భర్త ఎన్నో కొడుకు తల్లి వాళ్ళ నాన్నకి? లాస్ట్ ఆయనండి. లాస్ట్ ఆయన. మీ భర్త గురువారం జన్మించింది? బుధవారం అండి. బుధవారం. ఆశ్లేష నక్షత్రం తల్లి. ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో జన్మించారు. జన్మజాతకం అయితే బాగానే ఉంది, కానీ సర్పశ దోషంతో జన్మించారు తల్లి. మీ మావయ్య గారు ఏదైనా వ్యవసాయం చేసేవారా? లేదండి, ఆయన కూడా ఇలాగే కష్టంతోనే ఉన్నారండి. ఆయన ఎక్స్పైర్ అయిపోయారండి, లేరండి. మీ భర్త ఎప్పుడైనా సర్పహత్య చేశారంటనా?
ఆహా లేదండి, ఎక్కడ ఎవరైనా ఇదే మాట చెప్తున్నారు కానీ ఈయనేమి ఎక్కడ చేసినట్టు కూడా ఏం చెప్పట్లేదండి, తెలియదు అంటున్నారండి. సరే తల్లి, ఎందుకంటే ఇక్కడ ప్రశ్న కుండలిలో అదే వస్తుంది. ఉమ్, ప్రశ్న కుండలిలో విశేషంగా మనకి జన్మజాతకంలో సర్పదోషమే ఉంది, కానీ వేరే ఇంకేది లేదు. మరి పరిహారం అందుకే జీవితంలో కష్టపడి 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 రోజంతా కష్టపడతారు, నెలకు ఒకసారి వేరే వాళ్ళకి అప్పగిస్తారు. ఆ, అదే కదా జరుగుతూ ఉండేది. అదేనండి. ఆ, ఎంత డబ్బు వచ్చినా కమిట్మెంట్స్ ఎక్కువ, అప్పులు చేసుకుంటారు, దాన్ని తీర్చడానికే సరిపోతుంది. అదేనండి, అది జరుగుతుంది. కనీసం పిల్లలకు కూడా మంచి చదివించుకోలేకపోతున్నామండి. అది తల్లి, మీరేంటంటే 100 రూపాయలు అప్ చేసి 100 రూపాయలకు 100 రూపాయలు మిత్తిలు కట్టి మళ్ళీ అది ఇవ్వలేకపోతున్నారు, రోజు రోజుకి పెంచుకునే పోతున్నారు. అదేనండి. సంపాదించే మొత్తం వాళ్ళకే సరిపోతుంది తల్లి, ఇంకెక్కడ మిగులుతుందమ్మా? అవును కదా. అవునండి, రోజుకు 100 తీసి పట్టినా కూడా నెలకు 3000 మిగలాలి. మిగలాలి. కానీ మిగలట్లేదండి, వచ్చిన డబ్బులు కట్టుకుంటే సరిపోతుంది. రోజుకు 100 తీసినా నెలకు 3000. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోటళ్ళు, అతను ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఇది మిగిల్చాము అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఏమీ లేదు గారు. అది తల్లి, అంటే మీరు కూడా ఆలోచించడంలో కాస్త తప్పు చేస్తున్నారు అని అర్థం. మరి నేను కూడా తప్పు చేశానంటారా గురుగారు? నాకు అర్థం కావట్లేదు. నువ్వేమి తప్పు చేయలేదు తల్లి, కరెక్ట్గా జీవితాన్ని కరెక్ట్గా మనం ఇలా చేయాలి అనుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే డబ్బు లేదు, ఎవరి దగ్గర ఈరా నాన్న ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకొనేస్తారు, మళ్ళీ దీనికి వాడుకుంటారు, మళ్ళీ సంపాదన చేసి వాడికి కడతారు, వాడేమైనా ప్రెజర్ పడితే ఇంకోటి దగ్గర అప్పు తీసుకుంటారు. ఇలా అప్పు చేసి ఇప్పుడు మీరే ప్రశాంతంగా సుఖంగా మీ ఇంట్లో ఎప్పుడైనా ఒక మంచి పండగ కానీ ఏదైనా శుభకార్యం కానీ అప్పు లేకుండా చేశారా? లేదు గురూజీ. సరే తల్లి, మీరు ఎక్కువ ఏ దేవుని ఆరాధిస్తూ ఉంటారు? అన్ని రోజు దీపం పెట్టుకుంటాను గురూజీ పొద్దున పూట. అంటే నాకు ఇంట్లో పని అయినా బట్టి 10 అవుతుంది గురూజీ, అప్పుడు చేసుకుంటాను. కాకపోతే అవునవును. సరే తల్లి, దగ్గరలో మీకు ఎక్కడైనా బిల్వ వృక్షం ఉందా? శివాలయంలో ఉన్నట్టు గురూజీ. మారేడు చెట్టు శివాలయంలో ఉంది గురూజీ. ప్రతి మంగళవారం ఉదయాన్నే తల్లి 5 గంటల నుంచి 6 గంటల లోపు స్నానం చేసి, మంగళవారం వారానికి ఒక రోజు ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి ఆ ఒక మారేడు చెట్టుకి 5 ప్రదక్షిణలు వేసి ఫస్ట్, తర్వాత ఒక చెంబు నీళ్లు పోసి ఆడొక నెయ్యి దీపం వెలిగించి వచ్చాయి, అంతే చాలు, వేరే ఇంకేమీ వద్దు. అలా ఒక 16 మంగళవారాలు చేసుకోండి. ఇంట్లో సాయంత్రం రోజు గుమ్మం బయట ఆవాల నూనెతో 2 దీపాలు రోజు ఒక 108 రోజులు వెలిగించండి. శుక్రవారం రోజు ఇంట్లో సాయంత్రం పూట ఈ ఒక గోమాత పేడ పిడికలు వస్తాయి కదా, ఒక పిడిక, దాన్ని చక్కగా ఒక రాగి పాత్ర కానీ రాగి చెంబు కానీ లేదా రాగిది ఏదైనా ఒక ప్లేట్లో ఈ పేడ పిడిక వేసేసి దానికి కాస్త నెయ్యి పోసి నిప్పు పెట్టేయాలి. కర్పూరం వేస్తే నిప్పు వెలిగిపోతుంది. దానిపైన చక్కగా కొంచెం సాంబ్రాణి అలా వేసేసి ఇల్లంతా చూపించాలి. శుక్రవారం ఇలా చక్కగా చేసుకుంటూ ఉండండి తల్లి, ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరం అవుతుంది. ఈ అనుకూలమైతే దారిద్ర దహన శివస్తోత్రాన్ని చదువుకోండి, రోజు దారిద్ర్యం పోతుంది. ప్రతిరోజు కూడా మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోండి. మీ భర్త కానీ మీరు కానీ చదవండి, రుణ విమోచక స్తోత్రం గణపతిది. అలా చేయడం వల్ల అప్పులు త్వరగా తగ్గిపోయి మానసిక ప్రశాంతత, కుటుంబంలో ప్రశాంతత, ఆర్థికంలో ప్రగతి అన్నీ లభిస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. త్రివేణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మేషరాశి గురించి తెలియజేస్తున్నారు. ఇక మేషరాశి విద్యార్థులు ఇలా ఉంది. విద్యార్థులు చాలా కాన్ఫిడెన్స్గా చదవచ్చు. నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి, కానీ అక్కడ మీరు ఏ కారణానికి తల వేయద్దు. ఇక ఉద్యోగస్తుల్లో ప్రగతి ఉంటుంది, ప్రాబ్లం లేదు. నాకు ఎవరో చాలా శత్రువులు ఉన్నారు, నాకు ఈ ఉద్యోగంలో ప్రాబ్లం వస్తుంది అనే వారికి శత్రువులు ఉండరు. ఈ సంవత్సరంలో ప్రశాంతంగా నిశ్చింతగా మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ కొందరికైతే ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కానూను అంటాం కదా,